హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాము. ఈరోజు మన వీడియోలో ఏమిటంటే, ఇప్పుడు బిర్యానీ గ్రేవీ కావాల్సిన ఐటమ్స్ అయితే చూద్దాము. లవంగాలు 5, యాలకులు 2, దాల్చిన చెక్క 1 ఇంచు, ఎండు కొబ్బరి కొంచెం, ధనియాలు 1 టేబుల్ స్పూన్, గసగసాలు 1 టేబుల్ స్పూన్, ఇది బాగా పౌడర్ చేసుకోవాలి. ఫస్ట్ 1 అంగుళం అల్లం, 7 వెల్లుల్లిపాయలు, కొంచెం పుదీనా, కొత్తిమీర, కొంచెం పుదీనా, కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ టమాటోస్, కట్ చేసుకున్న 2 టమాటోస్ అన్ని కలిపి ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం పసుపు అన్నీ కలిపి మరొకసారి ఫైన్గా పేస్ట్ చేసుకుందాం. స్టవ్ మీద పాన్ పెట్టి అది హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ షాజీరా, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 యాలక్కాయ, 2 లవంగాలు వేసి ఫ్రై చేయండి. 2 బిర్యానీ ఆకులు కూడా వేసి అది ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని అందులో కలిపి బాగా ఫ్రై చేయాలి. ఇది బాగా దగ్గరికి అయ్యే వరకు దగ్గరికి అయ్యి ఇది బాగా దగ్గర అయిన తర్వాత ఫ్రై చేసి ఇది బాగా దగ్గర అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయింది కదా, ఇందులో కొంచెం వాటర్ పోసుకుందాం. గ్లాస్ వాటర్ వేసుకుంటున్నా. ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నా. ఇప్పుడు ఇందులో కొంచెం క్రష్ చేసుకున్న కసూరి మేతి వేయండి. సాల్ట్ టేస్ట్ అది అడ్జస్ట్ చేసుకొని బాగా మరగనిచ్చి దించేసుకోవడమే. గ్రేవీ బాగా దగ్గరకు అయ్యాక దించి బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది.